నమస్తే. మానవ చరిత్రలో మరుగుపడిన చీకటి కోణాలు, విజ్ఞాన ప్రపంచంలో సామాన్యుడికి చేరని విజ్ఞాన వీచికలకు వేదిక ఈ మిస్టరీస్ హిస్టరీస్. దేశానికి ఆయన ఒక బలం. ఆయన వ్యూహం వేస్తే బలమైన శత్రువుకైనా ఓటమి తప్పదు. ఆయన సలహా వింటే చాలు మన సైన్యం శత్రు దేశాలపై సగం యుద్ధం గెలిచినట్టే. యుద్ధ తంత్రాలను 6 సూత్రాల్లో ఇమిడ్చిన 6 అడుగుల ఇండియన్ జేమ్స్ బాండ్ ఆయన. శత్రు దుర్భేద్యమైన హిమవన్నగాల మధ్య పహారా కాసే భారత సైనికుల ధైర్యాన్ని పంచే మగధీరుడు. ఒక రకంగా చెప్పాల్సొస్తే ప్రపంచ యుద్ధాల చరిత్రను ఔపోసన పట్టిన సైనికుల యుద్ధ కళానిధి ఆయన. నేటి హిస్టరీ మిస్టరీస్లో మన దేశం మీసం తిప్పిన ఇండియన్ జేమ్స్ బాండ్ వీరోచిత గాథలపై ఓ లుక్కేద్దాం. దేశ సరిహద్దుల్లో పేలే తుపాకీ శబ్దాల్లో శత్రువుల భావాలను పసిగట్టే డిటెక్టివ్ ఆయన. శత్రుదేశ పాలకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే యుద్ధ వ్యూహ రచన తాంత్రికుడు ఆయన. వాస్తవానికి ఆయన పేరు ఆలోచిస్తే శత్రువుల వెన్నులో వణుకు పుడుతుంది. అంతేకాదు, మన సైన్యం ధైర్యం తెగువల వెనక ఆయన వ్యూహాలు భావాలు తప్పకుండా ఉంటాయి. భారతీయ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం సైనికుల యుద్ధ కళకు పాదులు తీసిన ప్రాజ్ఞుడిగా కేంద్ర ప్రభుత్వం జాతీయ భద్రతా సలహాదారుగా నియమించుకుంది. భారత్పై దాడులు చేయాలనే శత్రు దేశాల ఆలోచనకే చెమటలు పట్టించే అగ్నిశిఖ 6 అడుగుల ఇండియన్ జేమ్స్ బాండ్ అజిత్ కుమార్ దోవల్ రియల్ స్టోరీలోకి వెళ్దాం. దేశంలోని అతి శక్తివంతులైన అధికారుల్లో ఎవరెస్ట్ శిఖరంతో పోల్చదగినవాడు ఒకే ఒక్కడు అజిత్ దోవల్. ఆయన హోం, ఆర్థిక, రక్షణ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలకు కీలక సలహాల్ని అందించే నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్కు అధ్యక్షులు. ఇంటెలిజెన్స్ బ్యూరో, రా, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ లాంటి ఓ డజన్ సంస్థలు ఆయన పరిధిలోకే వస్తాయి. స్వయంగా ప్రధానే ఎంపిక చేసుకునే పదవి అది. అందుకే ఒక్క ప్రధానికి అతను జవాబుదారు. అటల్ బిహారీ వాజ్పేయి హయాంలో మొట్టమొదటిసారిగా జాతీయ భద్రతా సలహాదారు అనే పదవిని సృష్టించారు. ప్రస్తుత ప్రధాని మోదీ బాధ్యతలు స్వీకరించగానే దోవల్ను ఏరికోరి ఆ పదవిలోకి తెచ్చుకున్నారు. మళ్లీ ఇప్పుడు వ్యూహాత్మక విధాన బృందం అధిపతిగాను నియమించారు. అజిత్ వృత్తి జీవితాన్ని పుస్తకంగా రాస్తే ఓ అపరాధ పరిశోధనల నవల అవుతుంది. సినిమాగా తీస్తే తిరుగులేని సస్పెన్స్ థ్రిల్లర్లా, హాలీవుడ్ స్పై స్టోరీస్లా కలెక్షన్లు కొల్లగొడుతుంది. ఆయన జీవితంలో అడుగడుగునా సాహసోపేతమైన మజిలీలే. అజిత్ దోవల్ జీవితం ఏ జేమ్స్ బాండ్ సినిమాకు తక్కువ కాదు. అతడి పేరు చెబితే శత్రుదేశం గుండెల్లో ప్రకంపనలు పుడతాయి. ఆ శక్తియుక్తులకు కేంద్ర బిందువైన అజిత్ దోవల్ గఢ్వాల్, హిమాలయాల్లోని నేటి ఉత్తరాఖండ్ గిరి అనే గ్రామంలో 1945లో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. తండ్రి ఇండియన్ ఆర్మీలో అధికారి. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన కాంగ్రెస్ దిగ్గజం హెచ్ఎన్ బహుగుణ అమ్మ తరపు దగ్గరి బంధువు. రాజస్థాన్లోని అజ్మేర్ మిలిటరీ స్కూల్లో పాఠశాల విద్య పూర్తి చేశారు. ఆగ్రా యూనివర్సిటీ నుంచి ఆర్థిక శాస్త్రంలో పట్టా అందుకున్నారు. సివిల్ సర్వీస్ పరీక్షల్లో 23 ఏళ్లకే ఉత్తీర్ణత సాధించారు. ఇండియన్ పోలీస్ సర్వీస్కు 1968లో ఎంపికయ్యారు. శిక్షణ పూర్తి కాగానే కేరళ క్యాడర్కు కేటాయించారు. ఆ సమయంలో తలసేరిలో మత విధ్వంసాలు చెలరేగినప్పుడు విద్రోహక శక్తుల మీద ఉక్కుపాదం మోపి మంచి పేరు తెచ్చుకున్నారు. ఇంటెలిజెన్స్ బ్యూరోలోకి రావడం అజిత్ దోవల్ కెరియర్లో ఒక పెద్ద మలుపనే చెప్పాలి. ఆయన సుదీర్ఘ ఉద్యోగ ప్రయాణంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు. ప్రతి సంక్షోభము ఆయనను రాటుతేలేలా చేసింది. ఊరు పేరు మార్చుకుని శత్రు దేశాల్లో సున్నితమైన సమాచారాన్ని సేకరించిన సందర్భాల్లో ఆయన చాకచక్యం గురించి తెలుసుకుంటే శరీరం గగుర్పాటుకు గురవుతుంది, రోమాలు నిక్కపొడుచుకుంటాయి. ఆయన వీరోచిత గాథలు ఆధునిక సినిమా డిటెక్టివ్ కథలను మించి ఉంటాయి. ఆయన ఐబీ అసైన్మెంట్లో భాగంగా ఐజివాలో 4 ఏళ్లు గడిపారు. ప్రస్తుతం ఆ పట్టణం మిజోరాం రాజధాని. అప్పట్లో మాత్రం అసోంలో భాగంగా ఉండేది.
1980లో మిజో నేషనల్ ఫ్రంట్ ఆధ్వర్యంలో వేర్పాటువాదులు గెరిల్లా పోరాటం చేస్తున్న రోజులవి. దోవల్ మూడో కంటికి తెలియకుండా మయన్మార్లోని అరకాన్ ప్రాంతంలోకి చొచ్చుకుపోయారు. ఓ రహస్య స్థావరంలో ఫ్రంట్ నాయకుడు లాల్ టెంగాను కలుసుకున్నారు. ప్రభుత్వంతో చర్చలకు ఒప్పించారు. ఒక రకంగా చెప్పాల్సొస్తే ఓ మెట్టు కిందికి దిగాల్సిన అనివార్య పరిస్థితిని వాళ్లకు కల్పించారు. లాల్ టెంగా వెళ్తూ నా 7 మిలిటరీ కమాండర్స్ లో 6 తనతో తీసుకువెళ్లి మరో మార్గం లేకుండా చేశారు అని సాక్షాత్తు లాల్ టెంగాని అంగీకరించాడు. అది అజిత్ దోవల్ సత్తా. అలా 20 ఏళ్ల పాటు సైన్యానికి తలనొప్పిగా ఉన్న ఎంఎన్ఏ సమస్యకు ఆయన ముగింపు పలికారు. ఎంతో మంది అధికారులు తమ కెరియర్ మొత్తంలో చేయలేని పనిని ఆయన స్వల్ప వ్యవధిలో చేశారంటూ ఇందిరాగాంధీ కితాబిచ్చారు. 1974లోనే ఇండియన్ పోలీస్ మెడల్ అందుకున్న అతి తక్కువ వయసు గల అధికారిగా చరిత్ర పుటలకు ఎక్కారు. ఆపరేషన్ బ్లూ స్టార్, పాకిస్తాన్లో రహస్య ఆపరేషన్. ఇలా అన్నీ కత్తి మీద సాములే. ఏమాత్రం తేడా వచ్చినా ప్రాణాలు మిగలవు. దాదాపు 7 ఏళ్లు ఆయన అక్కడే ఉన్నారు. తొలినాళ్లలో ఇస్లామాబాద్లోని భారత రాయబార కార్యాలయంలో నియమించారు. ఆ సమయంలోనే రహస్య సమాచార సేకరణ కోసం ముస్లింలా వేషం మార్చుకుని నగరమంతా సంచరించారు. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ న్యూక్లియర్ ప్లాంట్ రహస్యాలను సేకరించారు. ఆ సంఘటన జేమ్స్ బాండ్ మూవీకి ఏమాత్రం తీసిపోదంటే అతిశయోక్తి కాదు. ఆయన హీరోలకు హీరో, జేమ్స్ బాండ్లకే బ్రాండ్ అంబాసిడర్లా వేసిన వ్యూహాలు, విజయాలు చూస్తే ఎలాంటోడైనా డంగైపోవాల్సిందే. ఓసారి పాకిస్తాన్ భద్రతా దళాల కళ్లుగప్పి కెహతాన్ న్యూక్లియర్ ప్లాంట్ను సందర్శించారు. కూపీ లాగుతున్న కొద్దీ అనేక కొత్త విషయాలు తెలిసాయి. ఓ బార్బర్ షాప్లోకి వెళ్లి ముఖ్యమైన సైంటిస్టుల వెంట్రుకల్ని సేకరించారు. వాటి ఆధారంగా ప్లాంట్లో ఏ రకమైన యురేనియం వాడుతున్నారో కనిపెట్టడం సులభమైంది. మసీద్ దగ్గర ఓ వ్యక్తి రోజు అజిత్ను గమనిస్తూ ఉండేవాడు. ఓసారి చొరవగా భుజం మీద చెయ్యి వేసి, "నువ్వు హిందూ అని నా అనుమానం" అన్నాడు. ఆ మాటలు వినగానే అజిత్కు గుండె ఆగినంత పనైంది. అంతలోనే తమాయించుకొని, "కాదు, నేను మహమ్మదీయుణ్ణే" అని చెప్పి తప్పించుకున్నాడు. ఓ రోజు ఆ అజ్ఞాత వ్యక్తి తనతో రమ్మని చాలా దూరం తీసుకెళ్లాడు. ఇరుకిరుకు గల్లీలంతా తిప్పి ఓ రేకుల షెడ్ ముందు ఆగాడు. గూఢచారి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదు. అదే జరిగితే శత్రువు చేతికి చిక్కినట్టే. చిత్రహింసలు తప్పవు. అక్కడ కూడా మళ్లీ అదే ప్రశ్న వేశాడతను. "కాదు కాదు కాదు" అని చెబుతూనే వచ్చాడు అజిత్. "చిన్నప్పుడు నీకు చెవులు కుట్టించారు, నువ్వు హిందువే" సాక్ష్యాలతో సహా నిరూపించినా సరే ఆయన నోరు తెరవలేదు. మళ్లీ అతనే చెప్పసాగాడు, "నేను కూడా హిందూనే. నా కుటుంబం ఇక్కడి ముష్కరుల చేతిలో హతమైంది. నేనిలా వేషం మార్చుకుని బతుకుతున్నా" అంటూ తన దీనగాథంతా వివరించాడు. ఈ గడ్డ మీద బతికి బట్ట కట్టాలనుకుంటే ఒకటే దారి, ప్లాస్టిక్ సర్జరీ చేయించుకొని ఆ చెవి రంధ్రాలు మూసేయించుకో అని ఓ సలహా కూడా ఇచ్చాడు. అజిత్ మారు మాట్లాడకుండా వచ్చేశాడు. ఆ తర్వాత ఆయన సలహాను పాటించి మరింత జాగ్రత్తగా మసులుకున్నాడు. 1988లో ఆపరేషన్ బ్లూ స్టార్ పేరుతో స్వర్ణ దేవాలయంలో దాగున్న తీవ్రవాదుల్ని బయటకు తరిమే ఆపరేషన్ని ప్రభుత్వం చేపట్టినప్పుడు ఖలిస్తాన్ తీవ్రవాదుల చేతుల్లో బందీగా ఉన్న రొమేనియన్ దౌత్యవేత్తను విడిపించడంలోనూ అజిత్ దోవల్ కీలక పాత్ర పోషించారు. ఆయన రిక్షావాడి వేషంలో అమృత్సర్లోని స్వర్ణ దేవాలయంలోకి వెళ్లారు. కరుడుగట్టిన ఉగ్రవాదుల కళ్లుగప్పి అక్కడి పరిస్థితుల్ని అంచనా వేశారు. ప్రభుత్వానికి ఓ నివేదిక అందించారు. 200 మందికి పైగా మిలిటెంట్లున్నారని, నేరుగా దాడి చేసి హింసను ప్రేరేపించడం కంటే నీరు, విద్యుత్ సరఫరాలు నిలిపేసి ఉగ్రవాదుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయొచ్చని సూచించారు. కేంద్రం ఆ వ్యూహాన్ని అమలు చేసింది. చివరికి తీవ్రవాదులు దిగిరాక తప్పలేదు. దాంతో ప్రాణ నష్టాన్ని తగ్గించుకోవడంతో పాటు ఆలయానికి ఎలాంటి నష్టం జరగకుండా సైన్యం ఆ ఆపరేషన్ పూర్తి చేయగలిగింది. ఆ ఆపరేషన్లో పాల్గొన్న ఓ నిఘా అధికారి దోవల్ తీక్షణమైన పరిశీలన శక్తి, అంతు చిక్కని నవ్వు దోవల్ ప్రత్యేకతలని చెప్పారు. ఆ ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించినందుకు ఆయన కీర్తి చక్ర అవార్డుని అందుకున్నారు. సైన్యంలో పనిచేసే వారికి అప్పటి వరకు ఆ అవార్డు ఇచ్చేవారు. దోవల్ ఆ అవార్డు అందుకున్న మొదటి పోలీస్ అధికారిగా చరిత్రలో నిలిచారు. హింసాత్మక సంఘటనలతో అట్టుడికిపోతున్న జమ్మూ కాశ్మీర్లో అజిత్ దోవల్ 1990లో కాలు మోపాడు. కుకా పాఠేకి చెందిన కొందరు ఉగ్రవాదుల మనస్సు మార్చారు. ఆ తర్వాత ఓ సంస్థను ప్రారంభించి తీవ్రవాదులకు వ్యతిరేకంగా పోరాడేలా వ్యూహం రచించారు. ప్రభుత్వ ఏజెంట్గా పనిచేయడం గురించి అక్కడ కొందరికి శిక్షణ కూడా ఇచ్చారు. మరోవైపు వేర్పాటువాద గ్రూపుల ప్రతినిధులు ప్రభుత్వంతో చర్చలు జరిపేలా వాతావరణంలో మార్పు తెచ్చారు. రాజకీయంగానూ అదొక కీలక మలుపు. ఆ చర్యలతో 1996లో జమ్మూ కాశ్మీర్లో శాసనసభ ఎన్నికలు నిర్వహించారు.
ఆ సమయంలో ఢిల్లీ వర్గాలు దోవల్ పనితనాన్ని ఎంతగానో కొనియాడాయి. కొన్నిసార్లు ఆయన విమర్శించిన వారు కూడా ఆ విజయంతో ప్రశంసించారు. అంతవరకు గూఢచారిగా పేరు తెచ్చుకున్న దోవల్ దేశ రక్షణ రంగ వ్యవస్థలో వ్యూహకర్తగానూ గుర్తింపు సంపాదించారు. ఈశాన్య భారత్, పంజాబ్, కశ్మీర్, భారత్ వ్యతిరేక శక్తులు ఎక్కడ ఉన్నా సరే వారి ఎత్తులకు పై ఎత్తులు వేసి అక్కడికి వెళ్లి వారి భరతం పట్టారు అజిత్ దోవల్. దేశాన్నంతా ఉక్కిరిబిక్కిరి చేసిన కాందహార్ విమానం హైజాక్ వ్యవహారంలో హైజాకర్లతో మంతనాలు జరిపిన ముగ్గురిలో దోవల్ కూడా ఒకరు. 1971 నుంచి 1999 వరకు ఇండియన్ ఎయిర్లైన్స్ కు సంబంధించి జరిగిన 15 హైజాక్లను భగ్నం చేయగలిగారు. ఏ విమాన హైజాక్లో అయినా 36 గంటల తర్వాత హైజాకర్లు కాస్త మెత్తబడతారని బల్లగుద్ది చెప్పగలను అంటాడాయన. నేరస్తుల పట్ల, శత్రువుల మానసిక పరిస్థితి పట్ల ఒక క్లారిటీతో క్యాలిక్యులేటెడ్గా ఉండే ఆయన్ను ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ పదవి వరించింది. రిటైర్ అయిన తర్వాత కూడా ఎన్నో కోవర్ట్ ఆపరేషన్లకు పనిచేశాడు. మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంకి స్పాట్ పెట్టాడు. జస్ట్ మిస్. ప్రభుత్వ రంగాల్లో ఎంత అవినీతి పరులున్నారో ఈ సంఘటన రుజువు చేస్తుంది. ఆ వివరాల్లోకి వెళ్దాం. మన్మోహన్ సింగ్ మొదటిసారి ప్రధాని అయ్యాక దోవల్ని ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్గా నియమించింది యూపీఏ. కానీ ఆ స్థానంలో ఆయన 8 నెలలే ఉన్నారు. 2005లో అధికారికంగా పదవీ విరమణ చేసినా ఆ తర్వాత కూడా అనధికారికంగా ఎన్నో కోవర్ట్ ఆపరేషన్లకు వ్యూహకర్తగా పనిచేశారు. రిటైర్మెంట్ తర్వాత దావూద్ ఇబ్రహీంని మట్టుబెట్టే ఆపరేషన్కు ఆయన స్కెచ్ గీశారు. దావూద్ కూతురు పెళ్లికి దుబాయ్లోని హోటల్కు వచ్చినప్పుడు చంపాలన్నది ప్రణాళిక. ముల్లుని ముల్లుతోనే తీయాలన్న ఉద్దేశంతో చోటా రాజన్ ముఠాకు చెందిన ఇద్దరిని అందుకు సిద్ధం చేశారు దోవల్. ఆ దశలో ముంబై పోలీసు వర్గాల్లో దావూద్కు అనుకూలంగా ఉన్నవారు ఆ పని కానివ్వలేదు. ఢిల్లీలో చోటా రాజన్ అనుచరులతో దోవల్ మంతనాలు జరుపుతున్న హోటల్కు వచ్చి తీవ్రవాదులంటూ వారిద్దరిని అరెస్ట్ చేసి దోవల్ మాట చెల్లనివ్వకుండా చేశారు. వివేకానంద ఇంటర్నేషనల్ ఫౌండేషన్ అనే వేదికకు వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉన్నారు. భద్రత, దౌత్య, సైనిక విభాగాల్లో పనిచేసిన మాజీ అధికారులు సభ్యులుగా ఉండే ఈ సంస్థలు జాతీయ, అంతర్జాతీయ అంశాలపైన మేధోపరమైన చర్చలు జరుగుతుంటాయి. దేశ భద్రతకు సంబంధించి వార్తాపత్రికలకు విశ్లేషణాత్మక కథనాలు అందించారు. అంతర్జాతీయంగా ఎన్నో వేదికల మీద ఉపన్యసించారు. 2014లో నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా బాధ్యతలు స్వీకరించడంతో మళ్లీ వార్తల్లోకొచ్చారు అజిత్ దోవల్. అదే ఏడాది ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు ఇరాక్లో 40 మంది భారతీయ నర్సులను కిడ్నాప్ చేశారు. ఆయన వెంటనే రంగంలోకి దిగి అక్కడి ప్రభుత్వంతో మాట్లాడి పరిస్థితుల్ని చక్కదిద్దారు. 2 ప్రత్యేక విమానాల్లో నర్సులను సురక్షితంగా భారతదేశానికి తీసుకొచ్చారు. ఆగస్టు 23లో ఢిల్లీ కేంద్రంగా జరగాల్సిన భారత్ పాక్ చర్చలు వాయిదా పడడానికి కారణం తెలుసుకుంటే దోవల్ శక్తియుక్తులు అర్థమవుతాయి. దానికి కారణం అజిత్ ప్రతి వ్యూహాలకు సరితూగలేమనుకున్న పాక్ పాలకుల బలహీన వ్యూహ రచనలే. పాకిస్తాన్ భద్రతా సలహాదారు సర్దార్ అజీజ్ యుద్ధ మాంత్రికుడే అయినా అజిత్ దోవల్ అపర చాణక్యత ముందు సరితూగలేడని పాక్ పాలకుల గట్టి నమ్మకం. కాశ్మీర్ కురియత్ అంటూ చివరకు చర్చల నుంచి వైదొలిగారు. దోవల్ ఆవలిస్తే పేగులు లెక్కపెడతాడంటూ పాకిస్తాన్ ఛానళ్లు సైతం కథనాలు ప్రసారం చేశాయి. 2016లో పాకిస్తాన్పై జరిగిన ఇండియన్ సర్జికల్ స్ట్రైక్ వెనుక అసలైన మాస్టర్ మైండ్ అజిత్ దోవల్దే. 2017లో ఫారెన్ సెక్రటరీ ఎస్ జైశంకర్, చైనాలోని ఇండియన్ అంబాసిడర్ విజయ్ కేశవ గోఖలే, అజిత్ దోవల్ దౌత్యపరమైన చర్చలతో డోక్లం వివాదాన్ని పరిష్కరించడంలో అపర చాణక్యుడు దోవల్ మేధస్సే ప్రధాన శక్తిగా పనిచేసింది. 2018లో ప్రభుత్వ అలొకేషన్ ఆఫ్ బిజినెస్ రూల్స్ పరిధిలోకి నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటేరియట్ను చేర్చి దీనికి రాజ్యాంగబద్ధమైన హోదా కల్పించారు. అంతేకాదు ఎన్ఎస్సిఎస్ అధికారాలను విస్తృతపరచడంతో దేశ అంతర్గత భద్రత, అంతర్జాతీయ వ్యవహారాలపై అధ్యయనంతో పాటు నూతన ఆవిష్కరణలకు మార్గం సుగమమైంది. జాతీయ రక్షణ రంగంలో ఇది విప్లవాత్మక నిర్ణయమని అంతర్జాతీయ విశ్లేషకులు సైతం ప్రశంసించారు. ఎన్ఎస్సిఎస్ పనితీరును ఒకసారి పరిశీలిద్దాం. ప్రధానమంత్రికి డైరెక్ట్గా రిపోర్ట్ చేసే నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటేరియట్కి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సారథ్యం వహిస్తున్నారు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక స్వయం ప్రతిపత్తి హోదా కల్పిస్తున్న ఆర్టికల్ 370ను రద్దు చేస్తున్నట్టు రాజ్యసభలో 2019 ఆగస్టు 5న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. 370 బిల్లును సభలో ప్రవేశపెట్టారు. ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ అప్పటి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. దీంతో జమ్మూ కాశ్మీర్లో భారత రాజ్యాంగం పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చింది. కశ్మీర్పై కేంద్రానికి పూర్తి అధికారాలు లభించాయి. ఆర్టికల్ 370 రద్దు బిల్లును ప్రవేశపెట్టిన తర్వాత ఆర్టికల్ 35A రద్దు,
జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర విభజన బిల్లులను కూడా అమిత్ షా రాజ్యసభలో ప్రవేశపెట్టారు. జమ్మూ కాశ్మీర్ను 2 భాగాలుగా విభజన చేశారు. జమ్మూ కాశ్మీర్, లడఖ్ ప్రాంతాలుగా విభజించారు. వీటిలో జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతంగా, లడఖ్ అసెంబ్లీ లేని కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటు చేయడంలో ఆయన కీలకంగా వ్యవహరించారు. జమ్మూ కాశ్మీర్ ప్రాంతాలకు స్వయంగా సందర్శించి శాంతి భద్రతలను కాపాడారు. ఇలాంటి ఎన్నో వ్యూహాత్మక ఎత్తులకు ఆయనే కీలకం. దేశ రక్షణ అవసరాలకు అనుగుణంగా స్వదేశీ ఉత్పాదక రంగాన్ని బలోపేతం చేస్తూనే దేశీయ కంపెనీలకు ఆర్థిక బలాన్ని చేకూర్చేందుకు విదేశీ పెట్టుబడులను 74% వరకు అనుమతిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కీలకమైన రక్షణ రంగంలో విదేశీ పెట్టుబడుల వల్ల భద్రతాపరమైన చిక్కులు ఎదురవకుండా అజిత్ దోవల్ సారథ్యంలోని NSCS డిఫెన్స్ ప్లానింగ్ కమిటీలు నిఘా పెడతాయి. ఒక్క రక్షణ రంగంలోనే కాకుండా దేశ భద్రతకు సంబంధించిన కీలక విభాగాలకు సంబంధించి వివిధ ఉన్నత స్థాయి కమిటీలు విదేశీ పెట్టుబడులపై నిఘా ఉంచేలా అజిత్ దోవల్ పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేశారు. డిఫెన్స్ స్పేస్ ఏజెన్సీ, నేషనల్ సెక్యూరిటీ డైరెక్టివ్ ఆన్ టెలికమ్యూనికేషన్స్, డిఫెన్స్ సైబర్ ఏజెన్సీ ఇలా పలు సంస్థలు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సారథ్యంలోని నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటేరియట్కు అనుసంధానంగా పనిచేస్తుంటాయి. దోవల్ చేసిన ఈ సంస్కరణల ఫలితంగా అనేక విజయాలను భారత్ నమోదు చేస్తోంది. 2018లో ఏర్పాటైన డిఫెన్స్ స్పేస్ ఏజెన్సీ అంతరిక్షంలోని శత్రుదేశపు శాటిలైట్ ని క్షణాల్లో కూల్చగలిగే యాంటీ శాటిలైట్ మిసైల్ టెస్ట్ 2019లో విజయవంతంగా ప్రయోగించి ఈ ఘనత సాధించిన అమెరికా, రష్యా, చైనాల సరసన భారత్ను నిలిపింది. అంతేకాదు భారత రక్షణ అవసరాల నిమిత్తం మిసైల్స్, లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్స్, ఆర్టిలరీ గన్స్, రాడార్లు, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ ఎక్విప్మెంట్ సహా ఆర్మ్డ్ వెహికల్స్ తయారీ ప్రస్తుతం భారత్లోనే జరుగుతోంది. నావికా దళం కోసం న్యూక్లియర్ సబ్మెరైన్స్ భారత్లోనే తయారవుతున్నాయి. అదే సమయంలో టెక్నాలజీ పేరుతో విదేశీయులు మన వ్యవహారాల్లో చొరబడకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది ప్రభుత్వం. దీంతో పూర్తి స్థాయి స్వదేశీ పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేస్తూ భారత రక్షణ అవసరాలకు సరిపడా ఉత్పాదకత పెంచే ప్రయత్నం సత్ఫలితాలనిస్తోంది. ఆ క్రమంలోనే భారత్ రక్షణ రంగంలో దిగుమతులు 33% మేర తగ్గాయి. ఇదే వేగాన్ని కొనసాగిస్తే 2025 సంవత్సరానికల్లా భారత్ రక్షణ పరికరాల ఎగుమతుల ద్వారా $5 బిలియన్ మార్క్ చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. నిజాయితీ, నిబద్ధత కలిగిన దేశభక్తుడు అసాధ్యమనుకున్నవి కూడా సుసాధ్యాలవుతాయనడానికి అజిత్ కుమార్ దోవల్ మేధోపరమైన నిర్ణయాలు, సంస్కరణలే అందుకు తార్కాణంగా నిలిచాయి. అజిత్ దోవల్ యుద్ధ కళలో 6 సూత్రాలను ప్రతిపాదించారు. 1. యుద్ధం అంటే ఏంటి? 2. యుద్ధం ఉద్దేశం, సాధనాలు. 3. సైనిక నైపుణ్యం. 4. యుద్ధం తెచ్చే ప్రమాదం. 5. యుద్ధంలో భౌతిక శక్తుల కృషి. 6. యుద్ధంలో నిఘా విభాగం. ఈ 6 సూత్రాల సమన్వయం, బలాల మీదే యుద్ధంలో విజయం ఆధారపడి ఉంటుందని దోవల్ ప్రగాఢంగా విశ్వసిస్తారు. యుద్ధం అంటే మన భౌతిక శక్తిని ప్రయోగించి శత్రువులను మన వ్యూహాలతో నిర్బంధించడం. యుద్ధ సన్నివేశంలో భౌతిక శక్తికి, నైతిక శక్తికి ఎలాంటి స్థానం ఉండదు. యుద్ధ సాధనాల్లో ప్రత్యేకత ఏంటంటే మన ఉద్దేశాలను శత్రుసేనలపై ఆపాదించటమే. ఇది యుద్ధంలోని ప్రధాన లక్ష్యం. యుద్ధంలో శత్రువులను నిర్వీర్యం చేయాలి. ఇదే యుద్ధం వలన వనగూరే ప్రధాన లక్ష్యం. యుద్ధం అంటేనే సంక్లిష్టం, సంకీర్ణమైనది. ఇది నిరంతర మార్పులకు లోనవుతుంది. ప్రతి క్షణానికి యుద్ధ తంత్రాలు మారుతుంటాయి. వాటిని పసిగట్టాలి. యుద్ధం దాని సాధనాలపై తప్పకుండా ప్రభావం చూపిస్తుంది. ఓ రకంగా యుద్ధం అంటే రాజకీయ ప్రయోజనాలే. నిర్ణయాత్మకత మాత్రమే యుద్ధం అంతిమ లక్ష్యంగా మారుతుంది. విజయం అనేది యుద్ధంలో గెలుపు, సాధ్యాసాధ్యాలపై సైనిక నైపుణ్యం అనేది ప్రధాన భూమికగా నిలుస్తుంది. పాకిస్తాన్ దుశ్చర్యలను నిలువరించడానికి ఇండియన్ నేషనల్ సెక్యూరిటీ పాలసీని డిఫెన్స్ నుండి డిఫెన్స్ అఫెన్సివ్ కు డబుల్ స్క్వీజ్ స్ట్రాటజీకి మార్చడంలో ఆయన కీలకంగా వ్యవహరించారు. యుద్ధంలో సరికొత్త వ్యూహాలతో ముందుకు వెళ్లడంలో దోవల్కు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఆయన సర్వీస్లో ఎక్కువ సమయం అజ్ఞాతంలోనే గడిపారు. ఇది అజిత్ దోవల్ దేశభక్తికి తార్కాణమని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మన దేశంపై 16వ శతాబ్దం నుంచి జరిగిన యుద్ధాలను అధ్యయనం చేసిన దోవల్ సరికొత్త యుద్ధ తంత్రాలను, నియమాలను రూపొందించారు. యుద్ధం మొదలైతే స్థానికంగా ఉండే పరిస్థితులు, వాతావరణం, భౌగోళిక స్థితిగతులు, సాంస్కృతిక అంశాలు పరిగణలోకి తీసుకుంటారు. త్రివిధ దళాల మధ్య సమన్వయ లోపాల వలన జరిగిన వైఫల్యాలను గుర్తించిన ఆయన సాయుధ బలగాల మధ్య సమాచార వినిమయ ప్రాధాన్యతను గుర్తించి అందుకు తగిన విధంగా రక్షణ విధానాలను రూపొందించారు. క్లస్విడ్స్, నెపోలియన్, జూద్నాథ్ సర్కార్, H.S. భాటియా రాసిన బ్రిటిష్ ఇండియా చరిత్ర
హేమ్చందర్ కార్ రాసిన మిలిటరీ హిస్టరీ ఆఫ్ ఇండియా వంటి వందలాది యుద్ధ తంత్ర పుస్తకాలను చదివి మధించిన దోవల్ దేశీయ సైనిక సిద్ధాంతాన్ని రూపొందించారు. అజిత్ దోవల్ 26 ఏళ్లకే పోలీస్ మెడల్ అందుకున్న అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డులకెక్కారు. ప్రెసిడెంట్స్ పోలీస్ మెడల్ అందుకున్నాడు. ప్రతిష్టాత్మక కీర్తి చక్ర పురస్కారం స్వీకరించిన తొలి పోలీస్ అధికారి ఆయనే. అంతకుముందు ఈ అవార్డును మిలిటరీ వారికే ఇచ్చేవారు. 2017లో ఆగ్రా యూనివర్సిటీ అజిత్ దోవల్కు గౌరవ డాక్టరేట్ ఇన్ సైన్సెస్ ప్రదానం చేశారు. అజిత్ దోవల్ ప్రతి అడుగులో చేయూతనిచ్చిన వ్యక్తి ఆయన భార్య అను దోవల్. వీరికి ఓ కుమారుడు శౌర్య ఇండియా ఫౌండేషన్ సంస్థకి డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. మొత్తం కుటుంబం దేశభక్తికి, దేశ సేవకి అంకితమయ్యారు. వారిలో ఆ కమిట్మెంట్ ఎలా వచ్చిందో ఈ సంఘటన నిరూపిస్తుంది. ఓ దినపత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అజిత్ తన ఐజ్వాల్ రోజుల గురించి ఓ ఆసక్తికరమైన విషయం చెప్పాడు. మిజో నేషనల్ ఫ్రంట్కి చెందిన కొంతమంది వేర్పాటువాదుల్ని చర్చల కోసం ఓ సాయంత్రం తన నివాసానికి ఆహ్వానించాడు. అక్కడ పూర్తి భద్రత ఉంటుందని భరోసా ఇవ్వటంతో వారు ధైర్యంగా బయటకొచ్చారు. అందరూ సాయుధులే. వారి వివరాలన్నీ గోప్యంగా ఉంచుతూ అజిత్ తన భార్యతో మన ఇంటికి ముఖ్యమైన అతిథులు వస్తున్నారు, ప్రత్యేకంగా వండమని ఓ జాబితా చేతిలో పెట్టాడు. అందులో పంది మాంసం కూడా ఉంది. శాకాహార కుటుంబం నుంచి వచ్చిన ఆ ఇల్లాలికి ఆ వంటకం ఎలా చేయాలో తెలీదు. దీంతో వంట మనిషి సహకారం తీసుకుని ఏర్పాట్లు కానిచ్చేసింది. లక్ష్య సాధన కోసం తన వ్యక్తిగత ఇష్టాల్ని వదిలిపెట్టుకున్న సందర్భాలు అనేకం. యుద్ధం గెలవాలంటే ముందు శత్రువు సామర్థ్యం అంచనా వేయాలి. వైరి బలాల్ని, బలహీనతల్ని బేరీజు వేసుకోవాలి. దానికి అనుగుణంగా వ్యూహాన్ని సిద్ధం చేసుకోవాలి. యుద్ధ రంగంలో ఎదురయ్యే ప్రతి అంశాన్ని పరిగణలోకి తీసుకుని శత్రువు ఊహించని విధంగా ఎదురుదాడికి దిగాలి. స్వాతంత్ర్యానంతరం భారతదేశం కేవలం రక్షణాత్మక వైఖరికే పరిమితమైంది. 72 సంవత్సరాల స్వతంత్ర భారత చరిత్రలో 2014వ ఏడాది నుంచి డిఫెన్సివ్ ధోరణికి భిన్నంగా అఫెన్సివ్ దృక్పథాన్ని ప్రదర్శిస్తూ త్రివిధ దళాల మనోస్థైర్యాన్ని పెంచడంతో భీకరమైనవిగా భావించిన శత్రు మూకలు సైతం పలాయనం చిత్తగించాయి. ఈ కొత్త భారతానికి ఊపిరిలూదిన జాతీయ రక్షణ సలహాదారు అజిత్ దోవల్. మన దేశాన్ని చక్రబంధంలో ఇరికించాలనుకునే శత్రు దేశాల కుట్రలను భగ్నం చేసేందుకు వ్యూహాత్మక స్థావరాలను ఏర్పాటు చేయడంలో ఆయన ఆలోచనలే కీలకం. అంతేకాదు, యుద్ధ వ్యూహ తంత్రాలతో శత్రువులపై విజయం సాధించడం ఆయన యుద్ధ చదరంగపు ఎత్తుగడలతోనే సాధ్యమవుతుంది. ఆధునిక అపర చాణక్యుడిగా విదేశాంగ వ్యవహారాల్లో సైతం చాకచక్యంగా చతురతను ప్రదర్శించడంలో ఆయన బుద్ధి కుశలతే ప్రధాన భూమికగా నిలుస్తోంది. అంతర్జాతీయంగా విదేశాలతో పలు ఎగుమతుల, దిగుమతుల ఒప్పందాలతో పాటు రాజకీయ, భౌగోళిక సరిహద్దు బంధాలను పటిష్టపరచుకోవడంలో ఆయన నిర్ణయాలే కేంద్ర బిందువవుతున్నాయి. అది అజిత్ దోవల్ సత్తా. అంతేకాదు, ఈ ఏడాది పహల్గాంపై ఉగ్రవాదులు జరిపిన దాడుల నేపథ్యంలో భారత్ పాక్ పై ఎటువంటి దాడి చేయకుండా పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని 9 ఉగ్రస్థావరాలపై వైమానిక దాడులు చేయడంలో కీలక భూమికను పోషించిన అజిత్ దోవల్ మాస్టర్ మైండ్ కి అంతర్జాతీయ విశ్లేషకులు సైతం నివ్వెరపోయారు. పాక్కు సింధు నదీ జలాలను నిలువరించడంలో వ్యూహాత్మక నిర్ణయం వెనుక అజిత్ దోవల్ మాస్టర్ మైండ్ ఉంది. మన దేశంలో దాదాపు హోం, ఆర్థిక, రక్షణ, విదేశీ వ్యవహారాలకు చెందిన 1 డజన్ ప్రభుత్వ వ్యవస్థలకు ఆయన సలహాలతోనే నడుస్తున్నాయి. అందుకే ఆయన భారత్ 3 సింహాల రాజముద్రకు కనిపించని రాజమకుటంగా తన స్థానాన్ని నిలబెట్టుకున్నారు. శత్రుదేశాల వ్యూహాలను ఛేదించి చావు దెబ్బ కొట్టే అద్భుత నిర్ణయాలను కార్యరూపం దాల్చేలా చేయడంలో ఆయనకు ఆయనే సాటి. ఈ 21వ శతాబ్దంలో ప్రపంచ అగ్రదేశాలు మన వైపు దృష్టి సారించేలా చేసిన ఘనత ముమ్మాటికి అజిత్ కుమార్ దోవల్దే. కాబట్టే జాతీయ భద్రతకు మూర్తీభవించిన 3 సింహాల రాజముద్రకు కనిపించని రాజమకుటం అజిత్ కుమార్ దోవల్. వచ్చే వారం మరో అంశంతో మిస్టరీస్ హిస్టరీస్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.